ఓట్లు వేసినాం తప్ప ఈ భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రోకరా, రియల్ ఎస్టేట్ బ్రోకరా? ప్రభుత్వం ఒక్కొక్కరికి 100 ఎకరాలనేనా అన్న, 100 ఎకరాలు. ఇది నా గెట్టు. ఈ పక్క పంటి 20 ఎకరాల 18 ఎకరాల భూమి కొన్నాడు. ఈ సర్వే నంబర్ రాదు, ఈ సర్వే నంబర్లు వస్తాయి. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉంటాయి, రమేష్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ రైతుల ల్యాండ్ పులింగ్ మీద కేసులు నమోదు చేసి తెల్లారులైతే పోలీసులతో భయం. ఈ బెదిరింపులు రైతులు కూడా ఇవాళ ప్రతి ఒక్క రైతు ఇప్పుడు ఇంతమంది పోలీసులను పెట్టినంటే అంతమంది పోలీసులను పెట్టిన రైతులు భయపడిపోతా ఉన్నారు. తీర్మానం వచ్చిన రోజు కూడా పాప ఆయన అరెస్ట్ చేసిలాట. ఇక్కడ రైతులందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఫోన్లు మొత్తం ట్యాప్. 2 విషయాలు చెప్తాం. ఇప్పుడు ఈ వరంగల్ చుట్టూతున్న 27 గ్రామాలు 22,000 ఎకరాలు. 27 గ్రామాలు సార్, 27 గ్రామాలు 22,500 ఎకరాలు. ఒకప్పుడు భూసేకరణ చట్టం ఎట్లుండే అంటే ప్రభుత్వం కావాలంటే ఎవరిదైనా గుంజుకొని 2013లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 120 ఏళ్ళ నుంచి ఒకటే చట్టం. 2013లో భూసేకరణ చట్టాన్ని సమూలంగా మార్చింది. ప్రభుత్వం వాడు వచ్చి మీద పడి గుంజుకోనికే లేదు. దీనికి ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు. ఏం లేదు అనుకుంటేనే జీవోలు ఇస్తుంది. ఏం లేదు అనుకుంటేనే పేపర్ల సర్వే నెంబర్. ఇదంతా ప్రాసెస్లో భాగం. దీనికి తక్షణమే మంది ఏంటంటే అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి సర్వే నెంబర్ల వారిగా యజమాని ఎవరు ఉన్నారో మీరు అన్ని సంతకాలు 4 కాపీలలో పెట్టారు. ప్రతి గ్రామంలో నేను మనోళ్ళకి నాయకులకు చెప్పిన ఈ గ్రామాలలో గ్రామ సభలు పెట్టి మీరు గ్రామ సభలలో తీర్మానం చేసి మేము వ్యతిరేకిస్తున్నాం భూసేకరణ అని సర్వే నెంబర్ల వారిగా మీరు అందరు లైన్గా కూర్చొని సంతకాలు పెడితే మీరు ఆ తీర్మానాలు చేస్తే నిలబడతాయి. నువ్వు కొట్లాట చేసినా, కలెక్టర్ ఆఫీస్ మీద రాళ్ళు వేసినా, పెట్రోల్ వేసి తలగబెట్టినా భూమిని గుంజుకునే ప్రాసెస్ ఆగదు. భూమిని గుంజుకునే ప్రాసెస్ ఆపనికి ఉన్న ఒకే ఒక మార్గము గ్రామ సభలు తీర్మానం. సో అన్ని 27 గ్రామాలలో రోజుకో గ్రామంలో పోయి లేదు రోజుకు 2 గ్రామాలలో పోయి కూర్చొని రైతులందరినీ పిలిచి కూర్చొని తీర్మానం చేసి ఆ జీవో నెంబరు ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా, అదేవిధంగా మీరు ఏ తారీఖున ఏ పేపర్లో ప్రకటన ఇచ్చిందో ఈ రెండింటిని వివరాలు అందులో నమోదు చేసుకుంటూ ఈ తారీఖు నాడు ఇచ్చిన జీవోను, ఈ తారీఖు నాడు పేపర్లు ఇచ్చిన భూసేకరణ ప్రకటనను మా గ్రామ సభ ద్వారా మేము తిరస్కరిస్తున్నామని చెప్పి నీట్గా మినిట్స్ రాసి వరుసగా సర్వే నెంబర్ల వారికి ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు తండ్రి పేరు మీద ఉంటే కొడుకు పేరు మీద ఉంటే ఇంకోరు కాకుండా ఎవరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళందరూ కలిసి సంతకాలు పెట్టి తీర్మానాలు చేయండి. ఆ తీర్మానాలు ఒక కాపీ తీసుకొని పోయి ఎంఆర్ఓకు, ఆర్డీఓకు కలెక్టర్ జిరాక్స్లు చేసి కలెక్టర్కి ఇచ్చి కింద కాపీలు ఇచ్చేసాను. మిగతా కాపీలు నాకు ఇస్తే నేను సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో లెటర్ పెట్టించి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా లెటర్లు పెట్టిస్తాను. అట్లా కాకుండా వాళ్ళు మీరు అడిగినప్పుడల్లా పేపర్ల ప్రకటనకు 4 దూర్చుకోనికనే లేదు. ఎందుకంటే వాడు అసెంబ్లీలోనే ఉచిత ఎరువులు ఇస్తాడు 5 ఏళ్ల కింద ఇచ్చిండా, రుణమాఫీ చేస్తాడు చేసిండా. వాడు అసెంబ్లీలో చేసిన ప్రకటనే దొంగ పట్టించుకోడు. పేపర్లో ఈడెవడో నౌకరిస్తే వీళ్ళు ఎల్లుండి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇవాళ ఇచ్చినోడే నువ్వే అన్నావు ముందుగాల పోతే కలెక్టర్ ఎవరు ఉండే సార్ మళ్ళీ వరకు వాళ్ళు లేడు. సో నువ్వు కొత్తగా వచ్చినా నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఇప్పుడు అవన్నీ ప్రక్రియలు ఏవి నిన్ను కాపాడు. వాడికి ఎమ్మెల్యేలు 3 రియల్ ఎస్టేట్ వాళ్ళే. ధర్మారెడ్డి గారు రియల్ ఎస్టేట్ వాడే, రమేష్ రియల్ ఎస్టేటే, వినయ్ భాస్కర్ రియల్ ఎస్టేటే. వాళ్ళందరూ వాళ్ళ భూములు కొనుక్కొని మీ భూములన్నీ రోడ్లకు లేఅవుట్లకు చేసి వాళ్ళ భూముల విలువ పెంచుకొని వాడు 10 కోట్ల దొంగ అయిన ఊర్లో వాడితే మొత్తం దోసుకుపోయినట్టు ఇంకేమన్నా కానీ ఊరు దోసుకుపోదాం అన్నట్టు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అట్లా తయారైంది. ఇంకా అధికారం వస్తుందా ఉంటుందా ఊడుతుందా ఇదంతా ప్రజలతో మాకేం పని, ఫస్ట్ సంపాదించుకొని ఊరు దాడదామనే ఆలోచనలు. కాబట్టి నేను మీకు అందరికి చెప్పేది ఒకటి, ఉన్న వాళ్ళందరికీ అన్ని గ్రామాలలో వరుస పెట్టి ఓ వారం 10 రోజులలో అన్ని గ్రామ సభలు పెట్టి వీడియో రికార్డ్ చేయండి, పేపర్ల మీద రికార్డ్ చేయండి, పేపర్ వాళ్ళని పిలువండి. అన్ని పేపర్లలో వచ్చేటట్టు గ్రామ సభల ద్వారా ఈ భూసేకరణను మేము తిరస్కరిస్తున్నామని చేస్తే రేపు ఏ కోర్టుకు పోయినా మనకు రక్షణ ఉంటుంది.
నువ్వు ఆ తీర్మానం చేయకుండా నువ్వు కొట్లాడు, తలకాయ నీది వాళ్ళ కొట్టుకో, తలకాయ బాండి వాళ్ళ కొట్టుకో, కేసు అవుతుంది తప్ప నీ భూమిని కాపాడు అంత అల్కగా జరగదు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న చదువుకునే యువకులందరికీ మీరు అందరు ఆవేశానికి కంటే ఆలోచనతో పనిచేయచ్చు. ఆలోచన ఏంటంటే గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయండి. ఇప్పుడు వీళ్ళు అధికారులను పెట్టుకొని పోలీసులను పెట్టి మీటింగ్లు కూడా జరగకుండా అంతా కూడా అంటే ఇంకా ఊర్లలో తిరగబాడు. నేను ఏమంటున్నానంటే మన ప్రాణాల మీద ఇప్పుడు ఎలుగుబాటి మన మీద పొలంలో పనిచేస్తే వచ్చి మీద పడేదనుకో భయపడితే అది తింటది. తిరగవారు కొట్లాడితే 10 మంది కలిసి కట్టబట్టుకొని ఎవడు పడితే పోతుంది. ఈడ కూడా అధికారులైనా పోలీస్ అయినా ఎవడైనా వాడు కూడా మనిషి. వీళ్ళు ఏంటంటే అడగగానే కేసులు పెట్టేసరికి కేసు పెట్టాను ఎంతమంది పెడతాడు, ఎంతమంది అన్ని గ్రామాల్లో అందరం పోదాం, నేను కూడా వస్తా పోదాం, ఏ జైల్లో పెడతాడు, అందరిని ఒకటే దగ్గర పెట్టాయని. అందుకని మీ మద్దతు ఉంటే 100% ఉంటుంది. మద్దతు ఫస్ట్ మీరు లీగల్ ఆస్పెక్ట్ని ఎట్లా ఎదుర్కోవాలో ఫస్ట్ దాన్ని మొదలు పెట్టారు. మీరు లీగల్ ఆస్పెక్ట్ని ఎదుర్కోకుండా పొలిటికల్ ఆస్పెక్ట్లో ధర్నా చేసినాం, రాస్తారోప చేసినాం అని ఇంటికి పోయి మనం తిని పండుకుంటే ఆడి పేపర్ పలానా తారీఖు నాడు జీవో ఇచ్చినా, పలానా తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చినా, పలానా తారీఖు నాడు పోను మీ దాంట్లోనే ఏమవుతుంది అన్నదమ్ములకు పంచాయతీ ఉంటుంది. అన్నవాడు నౌకరీ ఎత్తుంటాడు పట్టణంలో, తమ్ముడు భూమి దూతుంటాడు, నీకు పాలు లేదు పోరా అంటాడు. వాడు నాకు ఎట్లాగో వచ్చేది అని సంతకం పెట్టి వాడు వచ్చిన కాడికి తీసుకుపోతాడు. ఈ ఊర్లో ఎట్లా భూమి ఇవ్వడానికి ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద పంచాయతీ ఉంటుంది. కోడలికి ఇచ్చారను, అత్తకి ఇచ్చారను, వీనికి ఇచ్చారను. వాడు ఏం చేస్తాడు ఫస్ట్ వాళ్ళందరూ ఒప్పుకున్నట్టు సంతకాలు పెట్టుకోవడం మొదలు పెడతాడు. దాని తర్వాత వీడు ఆయన వీడు బిడ్డ పెళ్ళి ఉందని ఒక ఆయన, దవాఖాన ఖర్చులు ఉన్నాయని ఇంకొక ఆయన, చిన్నగా సంతాకాలు పెట్టే కాడికి వస్తారు. ఎందుకంటే మళ్ళీ సాగంలో కొట్లాడి 5 ఏళ్ళు కొట్లాడి ఒకరి తర్వాత ఒకరు చిల్ల కొట్టేసేసి అప్పుడు కూడా వాళ్ళు తీర్మానాలు చేయాలంటే ఆ తీర్మానాలను దృష్టి పెట్టక మేము కొట్లాడుతున్నాం కానీ ఓడొస్తాడు ఊర్లో కానీ మొండి ధైర్యం సందుకి ఓడి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది. ఊర్లో నీ భూమి సంతకం పెట్టుకుంటా లేకపోతే నేను వేసి కొలు పట్టిస్తాను. సో అందుకోసం అని మీకు చెప్పేది ఏంటంటే తీర్మానాలు చేయండి. మన వాళ్ళందరినీ అందరూ అందుబాటులో ఉంటారు. అన్న ఇంకా ట్రేడ్ మార్కెట్ పక్కనే అన్న ఆశయపల్లి సెకండ్ ఇప్పుడు 27 గ్రామాలు పోయిన తర్వాత ట్రేడ్ మార్కెట్ కూడా అమ్ముకుంటారు లేకపోతే టెక్స్టైల్ మార్కెట్ కూడా అమ్ముకుంటాం. రైతులు అందుకే పెట్టింది సార్, రైతులు పెట్టుకోవడానికి మా బిడ్డ పెళ్లి చేస్తే వాడు ఇటుకాడ తోలిపోయింది మీ భూమి పోయినట్టు మాకెందుకనండి. ఇప్పుడు బిడ్డనే చదవాలి, మనవరాలు ఏం చదవాలి, ఇంటికి తర్వాత పిల్లలు తింటాను. ఏం చేయాలి సార్? ఇప్పుడు మేము దేవుళ్ళకి ఎప్పుడొస్తారు ఇంకా తను ఎదురు చూసుకుంటుంటే ఏ కష్టం వచ్చినా నేను వస్తా. కట్టె పట్టుకొని ఎగబడతాం. ఎవరు అయ్యా జాగిరి కాదు, ఇది మీ తాతలు సంపాదించిన ఆస్తి. గుంజుకునే అధికారం ఏ గాడి లేదు. మనము తిరగబడాలంటేనే ఇలా మందు సార్. అంత సపోర్ట్ చేస్తాను తినేటోళ్ళు కూలీలు మాకు మమ్మల్ని తిడతాను సార్. ఇంటికి వచ్చి నువ్వు అమ్ముకుంటావు పైసలు తీసుకోపోతాం. మీరు ఎట్లా బతకాలి చేయాలని 4 రోజులు ఎండాకాలం ఎక్కి కూరగాయలు కొంటాలేమని వార్తలలో చూస్తాను. మొత్తం ఈ 27 గ్రామాలు ఈ వరంగల్ చుట్టూరుగా పోయిన తర్వాత ఏం తింటారు, ఏం బతకాలి, ఏం చేయాలి? గ్రామ సభలు పెట్టి తీర్మానం చేయండి. ఫస్ట్ గ్రామ సభలో తీర్మానాన్ని మొదలు పెట్టి దాన్ని పెట్టి లేకపోతే కష్టం సార్. కొట్లాడదాం, దాన్ని ఏం చేయాలో చేద్దాం. అందరూ తీర్మానాలు చేపించి ఇచ్చేది. తీర్మానాలు కాపీ నాకు కూడా జిరాక్స్ కాపీ మాట్లాడే కదా సంగతి. ఇది ఆయన ఏమంటున్నాడు, భూమి ఇస్తామంటున్నా ఉంచుకుందామంటున్నా. భూమి అసలే ఇవ్వద్దు, ఎవరు రానియకు. ఏం పెట్టాలి లలితమ్మ? భూమి ఎవరు తాత జాగిరి గారు ఉంచుకోనికే ఎవడు వచ్చినా ఈపుడు వాళ్ళతో ఏం చెప్పు, నేను వస్తా ఏదన్నా ఉంటే నేను వచ్చి ముందర నిలబడి కట్టబడుకొని వస్తా. మన వాళ్ళకి కూడా చెప్పిన 4-5 గంటలలో ఎప్పుడు సమస్య ఉన్నా నేను వచ్చి కూర్చుంటా, ధైర్యంగా ఉండదు. ఎవడు వచ్చినా భూమిలో కాలు పెట్టని అదే చెప్తున్నా. అందుకోసం అని ఎవరిని కూడా
అస్సలు భూమిలో కాలు పెట్టనీయకండి. ఎవడన్నా వచ్చి కొలుస్తా అని రాయిబాత్తా అని కట్టబాత్తా అని వస్తే ఈపులు వల్ల కొట్టురి. నువ్వని భూమిలో అడిగే పెట్టనీయకండి. ఈడ పెట్టినట్టే చక్కగా ఎమ్మెల్యే కానీ కడుకోరి. వాడు ఎమ్మెల్యే ఇల్లు వీకి పందిరేస్తామని చెప్పారు ఎమ్మెల్యే కూడా. వాడు ఏదో అనుకుంటున్నట్టున్నాడు. వాడు రియల్ ఎస్టేటే చేస్తాడు, అన్ని దందాలు చేస్తాడు. తెలుసు కదా రమేష్ ధర్మారెడ్డి ముగ్గురు అట్లే ఉన్నారు. అందుకోసమని గట్టిగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేను వస్తే ఎవరు వచ్చినా రాకున్నా నేను వస్తా, కట్ట పట్టుకొని వస్తా. మంచి తల్లి బిడ్డలకు రాసిచ్చిన కొంత బిడ్డలు చచ్చిపోతాం, నేను చచ్చిపోతా. ఏం చేయాలి సార్ చెప్పు, మేమేం చేయాలి? మాకు చదువు రాదా, మాకు నౌకర్ లేదా, మేము ఎట్లా బతకాలి? ధైర్యం ఉండు, మేము ఉంటాం. కాంగ్రెస్ సార్లు అందరికి చెప్పినా ఏందన్న సమస్య ఉంటే నేనే వస్తా. సరేనా? ధైర్యంగా ఉంటాలి. మంచి మంచి ధైర్యం కట్టం చేసి సంపాదించుకున్నాం సార్. కట్టం చేసి ఇదే కట్టం, మాకు ఇదే కట్టం సార్, ఇదే కట్టం. బిడ్డలకు ఇంత ఇస్తాను. వాళ్ళు ఇప్పుడు భూములు పోతాయి, నువ్వేం చేస్తావు అని వాళ్ళు గొప్పడతాను. మాకేమి ఇస్తావు, ఏం చేస్తావు, నువ్వు ఆశ పెట్టాను వాళ్ళు అంటాను. ఏం కాదు, అందరం కలిసిపోతాను. ఏం పోనీ వస్తా, నేను వచ్చి చేస్తా, నేను వస్తా, వచ్చి కొట్లాడదాం. ఏం ధైర్యంగా ఉండదు, ఏడుకోని సావలసిన వస్తాడు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద అభివృద్ధి ముసుగులో లేఅవుట్ల పేరు మీద 25 గ్రామాలకు సంబంధించి కాకపోతే మార్చాలి. ఈసారి మార్చాలి. ఎన్నిసార్లు ఇచ్చిన కాదు. హలో, ప్రోగ్రాంలో డబ్బులు చెప్పు. 7 గంటలకు మాట్లాడే ఇటు గుంజపోతే ఈయన పడితే ఇటు సార్ ఇద్దరు పడతాం. అంటే రోజు పొలంగా తిరుగుతుంది. ఇంత దూరం పక్కన నడవనికి రావాలి. మరి పంపేసుకొని కొడతాం మేము తెలుసా, పంపేసుకొని కొట్టాలల్లా. బాపు ఇచ్చినవా?
ఏం చేస్తున్నావు? విలేజ్ అంటే పడినది. అర్థం కట్నాలకు పైసలు లేక బిడ్డలకి ఇచ్చింది. ఆ బిడ్డలు మందులు తాగుతాను అనబట్టి మా ఊరిపోతుందని మేము అనబట్టి ఇట్లా చూడు ఎట్లా చిచ్చులు పెడతా ఉన్నాయి. అదోర ఇట్లా చెవుట పడిచి సంపాదించుకుంటాం. ఏమన్నా మాకు నౌకర్లా కష్టం చేసి సంపాదించినాం. నౌకర్లు ఎవరికి లేవు, కొత్తపాటలు ఎక్కువ. ఏందమ్మా మరి పరిస్థితి ఎట్లా మరి రైతుల గురించి? ఏందని చూస్తాం. నౌకర్లు లేవు కదా మాకు. నౌకరు సంపాదించడం అన్నట్టు లేదు, కష్టం చేసి సంపాదించుకున్నాం మేము. మనము మైక్ వేలే బండి దీనికి చాలా ప్లీజ్. చిన్న అప్పుడేమో ఏంటి గుర్తురాదు. కార్తిక్ 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 కష్టపడి తీసి
ఇప్పుడు కాకపోతే కొంచెం ఆయనగా తీసుకుంటాను. బయటికి పోతే తెలుస్తుంది పరిస్థితి కూలి దేవుడు అర్థం చేసుకున్నాం. కోపం మీద కూడా ఉన్నాం. వాటర్ బాటిల్ కూడా లేదు మా వాళ్ళకు. నా వల్ల ఇబ్బంది లేదు కదా, నీకు కూడా లేదు కదా.
మిర్చి కొట్టం పత్తి ఏ ధర కొట్టమో కాంగ్రెస్ పార్టీ అధికారులు మొత్తం నిర్ణయం తీసుకున్నాము. ఎవరు వచ్చినా మన దగ్గరికి కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చిపోతున్నా ఎవరు వచ్చినా వాళ్ళకి వివరించి సమస్యలు తీసుకొని స్కూల్కి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా? ఇది ఈడ చదువు ఈడేముందో తీసుకోపట్టు, ఈడేముందో చదువు ఇదేముంది, ఎంత ధర కొట్టమని చదువు ఉంది కదా, ఏముంది వరి ధాన్యం $16,000 అన్ని ఏం ధర కొంటామో దీనికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. బాధ్యత నేను తీసుకుంటా. ఇది మాత్రం నువ్వు అందరికీ ఇల్లు తిరిగి రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు చెప్పిపోయిండు, రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చిండు తీర్మానం చేసిండు, ఈ వివరాలన్నీ కూడా సార్ వచ్చిందని చెప్పి అందరికీ ఇచ్చింది. ఆయన నాకు ఒక దేవుడు నా కాలు పట్టించింది, ఆయన నన్ను పట్టించాడు.
రైతులకు ఏదన్నా అప్పుంటే రుణమాఫీ చేసినట్టు నిర్ణయం తీసుకుంటారు. ఎకరకు ఇద్దరమ్మ భరోసా కింద ఎకరకు 15,000 ఇచ్చేటట్టు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాం. ఉపాధి హామీ కూలీలో చేరుకున్న వాళ్ళకి ఉపాధి హామీ కార్డు ఉందమ్మా, కార్డు ఉంది. దానికి ఉపాధి హామీ కార్డు 9 సంవత్సరానికి 12,000 ఇచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అట్లనే ఒడ్లు 2,500కు, మొక్కజొన్న 2,200కు ఈ ఊర్లో మొక్కలు బాగా పండిస్తున్నారు. ఈ పంటలు కొనేది మనం ప్రభుత్వమే కొంటుంది. రైతులు పండించింది అందరికి ఇల్లు తిరిగి రైతులకు అందరికీ నువ్వు చెప్పాలి. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన ప్రిన్సిపాల్ మాట్లాడు పక్కకు ఏం పరిస్థితి అందరు రావండి పండించేది చేస్తున్నారే చదువుతావు మంచిగా వెనకాల మొత్తం కొట్టారు అంత దారుణం. అదే వరకల్లో రైతు డిక్లేర్ చేస్తా పండించుకుందామా ఓకేనా ఓకే వరంగల్ రైతులు ఇప్పుడు దయచేసి కళాకారుల బృందం అంతా కొంచెం ప్లీజ్ పక్కకు రావాలి. ఈ వేదిక మీద లేడీస్ కొంచెం సమయం అండి. ప్లీజ్ పక్క జరగండి.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.